చాకలి ఐలమ్మ కాలనీలో రజక కులస్తుల ఆధ్వర్యంలో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చాకలి ఐలమ్మ కాలనీలో రజక కులస్తుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య, రజక వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి హరికృష్ణ, రజక వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్షుడు నాగప్ప, చాకలి ఐలమ్మ కాలనీ సిపిఐ కార్యదర్శి నాగరాజు, టీసీ భూషణం తదితరులంతా కూడా గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగమయ్య, హరికృష్ణ, నాగరాజు తదితరులు మీడియాతో మాట్లాడుతూ చాకలి ఐలమ్మ కాలనీలో ఆషాఢ మాసంలో గంగమ్మ జాతరను స్థానిక కాలనీ వాసులతో కలిసి ఘనంగా నిర్వహించటం జరిగిందని, అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు జంతుబలి సైతం సమర్పించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవటం జరిగిందని, అదేవిధంగా రజక కులస్తులందరినీ ఎస్టీ జాబితాలో ప్రభుత్వం వెంటనే చేర్చాలని ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమైక్య నేతలు లింగమయ్య, హరికృష్ణ, నాగప్ప, నాగరాజు తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణ్, చిన్న వీరనారాయణ, సంజీవులు, లక్ష్మీనారాయణ, సీనా, నరసింహులు, మారుతి, ఓబులేషు, హరి, చిన్న కెమెరా కల్లా ఉంటే కనపడతారు మీరు. నువ్వు కనపడతావు మీకు ఇట్లా మొక్కలు
అడిగిపోయినాడు లేడే హరియానా లేడా చాకలి ఐలమ్మ కాలనీ పక్కలు ఉన్నటువంటి ప్రజలంతా కలిసి ఈ బుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఐలమ్మ కాలనీలో గంగమ్మ జాతర ఆషాఢ మాసం సందర్భంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా అందరికి కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఒక గంగమ్మ పూజని ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, రైతులకు పంటలు రావాలని, మరి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఎక్కడే కానీ ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు లేకుండా ఆ గంగమ్మ తల్లి ఆ భగవంతుడు చల్లగా కాపాడాలని మరి ప్రతి సంవత్సరం కూడా ఐలమ్మ కాలనీ నందు గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం. మరి ఈ సందర్భంగా ఈరోజు మాకు అందరు కూడా సహకరించినటువంటి చుట్టుపక్కల ప్రజలు, మరి అనంతపురంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులు కూడా సహకరించి ఒక గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించడానికి మరి సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి, రజకుల్ని ఎస్సీ జాబితా కేటాయించి మరి మా పిల్లలకు మరి ఉద్యోగ అవకాశాలు, చదువులు ఉన్నటువంటి అవకాశాలు, మంచి ఉన్నత స్థాయి ఎదగడానికి మరి ఆ ఒక ఎస్సీ జాబితాని ప్రకటించి మా ఒక రజక జాతినంతా కూడా కాపాడాలని చెప్పని రజక వృత్తిదారుల సమైక్యగా మేము కోరుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ ఒక్క ప్రభుత్వం అధికారులకు రాకముందు రజకుల్ని ఎస్సీ జాబితాల్లో చేర్చాం, వారికి ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తాం, వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరికి కూడా మేము ఒక చర్య తీసుకుంటామని చెప్పని తెలియజేశారు. రజకుల పైన ఎక్కడైనా దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరి అమలయ్యే విధంగా చూస్తామని చెప్పారు. ఆ రకంగా మా రజక కుటుంబాలందరినీ కూడా మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు చాకలి ఐలమ్మ కాలనీలో శ్రీ గంగమ్మ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతర ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కాలనీలో ప్రజలు కానీ ఇక్కడ ఉన్న పని చేసుకునే వాళ్ళు కానీ ఈ రజకులంతా కానీ సుఖ సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరము ఈ ఐలమ్మ కాలనీలో ఈ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు సహకరించిన మన కాలనీ సమితి కమిటీకి మా నాయకులు లింగమయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు చాకలి ఐలమ్మ కాలనీలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించుకుంటున్న రజక సోదరులందరికీ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆషాఢ మాసంలో ప్రతి రజకుడు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గంగమ్మకి బోనాలతో సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తూ ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా గంగమ్మకు పూజలు ఇస్తా అన్నారు. అయితే ఇక్కడున్న పేద రజకులందరూ ఒగోరు యాటలు తీసుకొని వచ్చి మా గంగమ్మకి మేము యాటలు కొడుతూ మంచి పూజలు చేస్తూ మమ్మల్ని అందరినీ కాపాడాలని ప్రతి ఒక్క రజకుడు కోరుకుంటున్నాడు. మేమేమంటున్నాము,
అదే కాకోకుండా ఈ రాష్ట్రంలో రజకులను గ్రామ బహిష్కరణ జరుగుతాయి, రజకులపైన దాడులు జరుగుతాయి, రజకులపైన మహిళలపైన పెద్ద ఎత్తున హింస జరుగుతుంది, వాళ్ళపైన రకరకాల దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కానీ జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు చూసి కళ్ళు ఉన్నట్లా లేనట్లా వ్యవహరిస్తుంది. అయితే ఈ రాష్ట్రంలో 42 కుటుంబాలని ఊరు బహిష్కరణ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? అదే కాకుండా ప్రతి గ్రామంలో కానీ రజకులపైన దాడులు జరుగుతున్నాయి. మేము ఇవన్నీ కానీ అరికట్టమని చెప్తున్నాం. అదే కాకోకుండా ఇవన్నీ కానీ అరికట్టాలా, ఇవన్నీ కానీ జరగకూడదనుకుంటే ఏకైక మార్గం రజకులకు ఎస్సీ జాబితా, రజకులందరినీ ఎస్సీ జాబితాలకు చేర్చి వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకోకున్నప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టాడు? మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఎస్సీ జాబితా అనేది నేను అమలుపరుస్తాను, కేంద్ర ప్రభుత్వానికి మా బలం ఉంది, మా సపోర్ట్ ఉంది, దాని ద్వారా మేము రజకులను ఎస్సీ జాబితాలకు చేర్చేదానికి ఒక ప్రయత్నం చేస్తామంటున్నాం. ఇది కోరిక కాదు, గొంతెమ్మ కోరిక కాదు. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం, ఎస్టీలుగా ఉన్నాం. ఇది మేము బిచ్చగా అడగలేదు. ఈ రాష్ట్ర ఈరోజు దండుకుంటున్నారు. మళ్ళీ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోటీ చేసే అర్హత మాకు లేదా? అదే మాకు ఎస్సీ జాబితా ఉంటే మీ అంతకు మీరే మాకు ఎమ్మెల్యే ఇస్తారు, ఎంపీ ఇస్తారు, అవసరమైతే మినిస్టర్ పదవి కానీ ఇస్తారు. అవి రావాలనుకుంటే మీరు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అమలుపరచాలా, ఎస్సీ జాబితాలోకి చేరుస్తాను అని. ఈ 5 ఏళ్ల కాలంలో మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చలేకపోతే చంద్రబాబు మాట తప్పుడు అవుతాడు. లేదు, మమ్మల్ని ఎస్సీ జాబితాలోకి చేరిస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ మాట నిలబెట్టుకున్నాడు అవుతాడు. చంద్రబాబు గారికి మా వాళ్ళందరూ కానీ బ్రహ్మాండంగా ఆర్తులు పడతాడు. లేకపోతే ఏ పద్ధతిలో అయినా కానీ ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా మాకు తెలుసు ఏ రకంగా చెప్పాలనేది. అయితే ఈ ప్రభుత్వాలను మేము కానీ కోరుతున్నాం. ఇప్పుడు కానీ మా రజకులందరూ కానీ గంగమ్మ జాతర సందర్భంగా మమ్మల్ని ఎస్సీలోకి చేర్చమని మేము వీళ్ళందరి తరపున